చైర్మన్ కానీ అందరూ గ్రామ సభ మెయిన్ అయ్యప్ప గారు చెప్పింది ఏంటంటే గ్రామ సభనే అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా గ్రామ సభకి ఎక్కువగా ఉన్నారు. గ్రామ సభలో ఉపాధి తాలూకా వర్క్స్ తార్ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ సీసీ డ్రైన్స్ కానీ ఎక్కడ పాకల దగ్గరికి వెళ్ళి పొంద రోడ్లు కానీ ఎక్కడైనా తుప్పలు కానీ చెరుపట్లాంటి మొక్కలు నాటడం కానీ మొత్తం అన్ని ఏ గ్రామంలో ఎటువంటి కార్యక్రమాలు రేపు గ్రామ సభలో ఆమోదించాలి. ఎందుకంటే సర్పంచ్ అందరూ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మనకి రేపు ఈ గ్రామ సభలో మొత్తం మనం ఈ తీర్మానాన్ని పెట్టి ఆమోదించుకున్నట్లయితే మనకి అన్ని విధాలా పనికొస్తుందని ప్రత్యేక అయ్యప్ప గారు ప్రత్యేక ఫోన్ చేసి అర్జెంట్గా మీటింగ్ పెట్టి అందరికీ కూడా రేపు గ్రామ సభకు 23వ తారీఖు జరగబోయే గ్రామ సభ మన నాయకులందరూ ఏ పంచాయతీ వెళ్ళి ఈ సమస్యలన్నీ కూడా అక్కడ గ్రామ సభ బుక్కులో రాయించి తీర్మానం ఆమోదింపజేయగా కోరుతున్నామని మరొకసారి అయ్యప్ప గారి ద్వారా మేము మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అవి అడ్జస్ట్మెంట్స్ అవుతాయి. మొన్న 12వ తారీఖు జరగాలి, కానీ సాంకేతికంగా వచ్చిన ఇబ్బంది వల్ల అది వాయిదా పడ్డది. 2-3 రోజుల్లో వస్తారు. మన మండలంలో సర్ప్లస్ ఉన్న టీచర్స్ని డెఫిసిట్ ఉన్న స్కూల్స్లోకి వేయడం జరుగుతుంది. ముఖ్యంగా సరుగుడు కానీ మాకు గవర్నమెంట్ వచ్చిన వాళ్ళు దృష్టిలో పెట్టడం మాస్టర్ మాట్లాడారు. అక్కడ ఇంట్రెస్ట్ తర్వాత సరుగుడు ప్రెసిడెంట్ మాజీ ప్రెసిడెంట్ మన వాళ్ళకి చెప్తే ఎంఈఓతో మాట్లాడడం జరిగింది. ఆ వేటకైతే క్వశ్చన్స్ కూడా లేవు ఆ స్కూల్లో. తర్వాత మన స్పీకర్ గారు పీడీతో చెప్తామని చెప్తే తర్వాత మొన్న ఆర్కేడి ఎంఈఓ స్కూల్ ఇంటర్నేషనల్ లైన్లో తీసుకొని 5 పోస్టులు 6 పోస్టులు శాంక్షన్ చేయడం జరిగింది. ఇలాగా మనం ఏ కార్యక్రమం కావాల్సి వచ్చినా అభివృద్ధికి సంబంధించిన ఏ కార్యక్రమం కావాల్సి వచ్చినా నిమిషాల మీద ఎప్పుడు అవుతున్నారు జిల్లా అధికారులు కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులు కానీ. దాన్ని మనము ఏ రకంగా తీసుకెళ్లాలనే విషయాన్ని దృష్టి పెట్టుకుని ఆ రకంగా తీసుకొని వెళ్ళాలి. అంటే పదవి అనేది బాధ్యత తప్ప పెద్దనం కాదు. మనం ఏ స్కూల్కి ప్రాతినిధ్యం వహిస్తున్నామో ఆ స్కూల్ డెవలప్మెంట్ అయ్యేలా చూడాలి. ఇవాళ గవర్నమెంట్ స్కూల్ ఈ ఎలిమెంటరీ స్కూల్ చూస్తే 10 మంది ఏంటంటే రేపు 23ని గ్రామ సభ మనకి చాలా ముఖ్యమైన సభ. ఏంటంటే ప్రెసిడెంట్లు మనకి ఎగ్జినిస్ట్గా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలన్నా గ్రామ సభలో తీర్మానం చేసిన వర్కులు తప్ప వేరే వర్క్ అన్నది ప్రపోజల్ పెట్టినా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఈ గ్రామ సభలో గ్రామంలో ఏ డిపార్ట్మెంట్ అయినా వాటర్ స్కీమ్ అవనివ్వండి, డ్రైన్ అవనివ్వండి, రోడ్డు అవనివ్వండి, ఇంకా మిగతా సిసి రోడ్లు అవనివ్వండి, మంచి రోడ్లు అవనివ్వండి, ఏదైనా గ్రామానికి మౌలిక వసతులకు కావాల్సిన సంబంధించిన ప్రతిదీ కూడా ఈ గ్రామ సభ తీర్మానంలో మనం ఈ రోజే పెడితే రేపు రాబోయే రోజుల్లో ప్రణాళిక ప్రకారంగా ముఖ్యమైన గ్రాంట్ని బట్టి ముఖ్యమైన పనులు ముందు సభకి అవసరం. మొన్న కష్టకాలంలో ఎవరైతే ఉన్నారో కష్టకాలంలో ఎవరైతే తిరిగారో ఎస్పీడీసీ గారికి మండల పార్టీ ప్రెసిడెంట్ గారికి ముఖ్యంగా నాకు తెలుసు. అదే ఇష్యూ ఏంటంటే ఇందులో ముఖ్యంగా బూత్ పిల్లలు ఎవరైతే ఉన్నారో చాలా ఆర్టిఫుల్గా కష్టపడ్డారు. వాళ్ళు కూడా మీరు కలిపితే బాగుంటుంది. మీరు కలిపితే అంటలేదండి. ఇప్పుడు కామెంట్స్ వస్తున్నాయి మీకు చెప్పి బాధ్యత ఉంది కాబట్టి. ఇంకో ఇష్యూ ఏంటంటే మీకు స్పీకర్ ఫోన్ చేస్తే మీరు అంతా ఆనందపడతారు. ఇక్కడ ఈ కార్యక్రమంలో ఎవరైనా మాతో సహా మీకు స్పీకర్ ఫోన్ చేసి మేము ఆనందపడతాం. కొన్ని మెసేజ్ ఉంటుంది నేను కూడా అని చెప్పి డైరెక్ట్ చెప్పలేదు. కానీ చాలా మంది ఫీల్ అవుతున్నారు. నేను మన తాటగా ఓపెన్ చేశారు. ఏం జరుగుతుంది తెలియదు, నాకు తెలియదు, నాకు గొప్ప చేస్తారు. ఇది ఎవరు చెప్పడం చాలా మంది ఫీల్ అవుతున్నారు. అంటే మీకు ఆ ఇష్యూ సబ్జెక్ట్ తెలియక ఫీల్ అవుతారు. అంటే ఏం జరిగిందో ఏంటంటే ఎవరికి తెలియదు కానీ ఇలా తెలియదని ఫీల్ అవుతారు. అదే మీరు పెట్టింది గొప్ప చెప్తారు, 40% చెప్తారు.